Hello viewers, I'm Dr. Purnima working as a fertility specialist at 49 Karimnagar branch. సో ఈ కాలంలో పెద్దవాళ్ళతో పాటు యువతలో కూడా అందరికీ ఫర్టిలిటీకి సంబంధించిన అవగాహన ఉండాలి అన్నది మా వీడియోస్ యొక్క ముఖ్య లక్ష్యం అండి. ఎందుకు అంటే ఒకప్పుడు అన్నీ కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. సో దీనివల్ల ఏంటంటే సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, కరెక్ట్‌గా డీటెయిల్డ్‌గా చెప్పేవాళ్ళు అన్నది తగ్గిపోతుందనమాట. సో అందుకని యువతకందరికీ ఈ యంగ్ జనరేషన్ అందరికీ కూడా మా వీడియోస్‌తో మేము చెప్పాలి అనుకుంటున్నది ఏంటంటే బేసిక్ ఫర్టిలిటీ అవేర్‌నెస్ అన్నది అందరికీ ఉండాలండి. బికాజ్ యూ ఆర్ ద వన్ హూ ఆర్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. నెక్స్ట్ మ్యారేజ్ అయ్యి పిల్లలు కావాలి. నెక్స్ట్ ఫర్టిలిటీ అవేర్‌నెస్ ఎప్పుడు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి అన్నది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలియడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో అట్లాంటి యువతకందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక ఫీమేల్ అనుకోండి, యు ఆర్ అబౌట్ టు గెట్ మ్యారీడ్ లేదంటే యు ఆర్ గెట్టింగ్ ఎంగేజ్డ్. సో అట్లాంటప్పుడు నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేద్దాము అనుకుంటామో, సో అట్లాంటప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునే ముందు ఒకసారి కంపల్సరీ మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ కావాలి. కన్సల్ట్ అయిన తర్వాత బేసిక్ స్కాన్ చేసుకోవాలి. ఒక గర్భసంచి బాగానే ఉందా, మన ఎగ్స్ బాగానే ఉన్నాయా, మన గర్భసంచి దారి సర్విక్స్ బాగానే ఉందా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అన్నది కంపల్సరీగా రూల్ అవుట్ చేసుకోవాలి. ద సేమ్ గోస్ టు ద మేల్ పార్ట్నర్. కంపల్సరీగా ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. అంత బాగానే ఉందా, స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, మన స్పర్మ్ మొటిలిటీ ఎలా ఉంది, వాటి మార్ఫాలజీ ఎలా ఉందన్నది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ అన్నీ బాగానే ఉన్నాయనుకోండి, దెన్ యూ కెన్ ట్రై ఫర్ ద న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎట్ హోమ్. నార్మల్గా ఇంటి దగ్గర మీరు ప్రయత్నం చేయొచ్చు. 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ మీరు చేసుకున్న సెమెన్ అనాలిసిస్‌లో కానీ, లేదంటే మీరు చేసుకునే టెస్ట్‌లలో కానీ ఏదైనా ప్రాబ్లమ్ ఉందని తెలిసిందనుకోండి, స్పర్మ్ కౌంట్ తక్కువుంది, లేదంటే ఒవేరియన్ సిస్ట్‌లున్నాయి, గర్భసంచికి గడ్డలున్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్ ఏదైనా బయటపడితే మాత్రం దానికి తగ్గట్టుగా నెక్స్ట్ ఎలా ముందుకెళ్ళాలి అన్నది ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర కంపల్సరీగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు బిఫోర్ మ్యారేజ్ కన్నా ముందు కూడా చాలామంది అమ్మాయిలకి ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి. గర్భసంచి పక్కన గడ్డలు రావడం కానీ, ఒవేరియన్ సిస్ట్ కానీ, ఫైబ్రాయిడ్ కానీ, లేదంటే ఒవేరియన్ మాస్ అంటాము, వీటికి కానీ చాలా వాటికి సర్జరీస్ అన్నవి అవుతుంటాయి. అలా ఎవరైతే ఎండోమెట్రియోసిస్ సివియర్‌గా కడుపు నొప్పి రావడం కానీ, ఇట్లా డిఫరెంట్ రీజన్స్‌లో మనకి సర్జరీస్ అన్నవి అవుతుంటాయి. అలా అయిన వాళ్ళు ఎవరున్నా కూడా కంపల్సరీగా మన మ్యారేజ్ తర్వాత ఫస్ట్ ఒక కన్సల్టేషన్ అన్నది తీసుకొని, మరి అంత బానే ఉందా లోపల అన్నది చూసుకున్న తర్వాత మాత్రమే దెన్ ఓన్లీ యూ కెన్ పోస్ట్‌పోన్. ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్న వాళ్ళకేంటంటే ఒకసారి సిస్ట్ ఫార్మ్ అయితే మళ్ళీ సిస్ట్‌లు ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటది. ఒకసారి ఎండోమెట్రియోసిస్ వస్తే ఇట్ విల్ బీ ఏ ప్రోగ్రెసివ్ డిసీజ్. అది కంటిన్యూ అయిపోతూ ఉంటదనమాట. సో అందుకని ఒకవేళ మీకు మ్యారేజ్‌కి ముందు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి డయాగ్నోస్ అయితే మాత్రం కంపల్సరీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనుకున్నప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి సజెషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ముందడుగు వేయండి. థాంక్ యూ.